నమస్తే, వెల్కమ్ టు మరో వీడియో. నేను మీ కేవీఆర్. పిల్లి పాలు అవుతున్నప్పుడు తనను ఎవరు గమనిస్తలేరని అనుకుంటుందంట. అట్లనే ఉంది ఈ కూటమి సర్కార్ పాలన. వాస్తవానికి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇంత విధ్వంసక పాలన జరుగుతుంటే, మరోవైపు వందలాది మంది తలలు బాగుతుంటే, ఇళ్ల మీదకి వెళ్ళి దాడులు చేస్తూ ఉంటే చంద్రబాబు సర్కారు చూస్తూ కళ్ళప్పగిచ్చి చూస్తూ కూర్చుంది. బాధ్యత వహించాల్సిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కూడా దీని గురించి ఒక్క మాట మాట్లాడకపోవడం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం. వాస్తవానికి అంటే అధికారంలోకి వచ్చిన కేవలం 15 రోజుల్లోనే ఈ స్థాయిలో విధ్వంసకరమైన దాడులు, పార్టీ ఆఫీసులు కూల్చివేతలు, వైఎస్ఆర్ విగ్రహాల కూల్చివేతలు ఇవన్నీ చూస్తుంటే అసలు ఆంధ్రప్రదేశ్ ఏ వైపుకు తీసుకెళ్తున్నారన్న చర్చ మొదలైంది. అందుకే బీ కేర్ఫుల్ బాబు గారు, ప్రజలు అన్ని గమనిస్తున్నారంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజల కోణంలో ఒక స్టోరీ వచ్చింది. అది చూసే ప్రయత్నం చేద్దాం. కొత్తగా కొలువుదీరిన చంద్రబాబు ప్రభుత్వ పాలనపై ఏపీ పౌరులు డేగ కన్నేసించారు. ప్రతిదీ నిశితంగా గమనిస్తున్నారు. జగన్ పాలన నచ్చకపోవడంతో ఆయన ఇంటికి సాగనంపారు. బాబు నేతృత్వంలోని కూటమి ఇచ్చిన హామీలకు జనం జై కొట్టారు. కానీ విని ఎరగని రీతిలో కూటమికి 124 అసెంబ్లీ సీట్లు దక్కాయి. వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితమైంది. ఉప ముఖ్యమంత్రి చెప్పినట్టు కూటమి ప్రభుత్వంపై భారీ బాధ్యత ఉంది. ఎన్నికల హామీలను అమలు చేయడం కూటమి ముందున్న అతిపెద్ద సవాల్. మొదటి కేబినెట్ సమావేశం ముగిసింది. అయితే చంద్రబాబు సర్కార్ కొత్తగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది? దీంతో మొదటి సమావేశమే తుస్సుమంది. వైసీపీ ప్రభుత్వ పాలనపై శ్వేతపత్రాల విడుదల, అవినీతిపై కమిటీలు వేయాలని నిర్ణయించారు. అలాగే డబ్బు ఖర్చు కాని వాటిపై మొదటి దృష్టి సారించాలని చంద్రబాబు దిశానిర్దేశం చేయడం విశేషం. టీడీపీ అనుకూల మీడియాలో చంద్రబాబు సర్కారు చాలా గొప్పగా పాలన మొదలుపెట్టినట్టు కనిపిస్తోంది. అయితే ప్రజలు విజ్ఞులని గమనంలో పెట్టుకోవాల్సి ఉంటుంది. హామీలకు సంబంధించి లబ్ధి కలిగిందా లేదా అన్నది ఒకటే ప్రజలకు కావాలి. గత ప్రభుత్వ పాలనపై శ్వేతపత్రాల విడుదల, అవినీతిపై కమిటీలు, విచారణ, జైలుకు పంపడాలు తదితరాలన్నీ అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య కక్ష రాజకీయాలుగానే ప్రజలు చూస్తారు. తమకు ప్రయోజనం కలిగేలా పాలన ఉంటే కక్షపూరిత వ్యవహారాల్ని ప్రజలు పెద్దగా పట్టించుకోరు. అందుకు భిన్నంగా పాలన సాగితే మాత్రం అధికారాన్ని కక్ష తీర్చుకోవడానికి వాడుకున్నారని ప్రజలు ఆగ్రహిస్తారు. ఎందుకంటే తమను మోసగించారనే భావనను ప్రజలు జీర్ణించుకోలేదు. దాని పర్యవసనాలు చాలా తీవ్రంగా ఉంటాయని నేటి పాలకులు నిత్యం గమనంలో పెట్టుకోవాలి. శ్వేతపత్రాల విడుదల అంటేనే ప్రజల్లో ఏదో అనుమానానికి బీజం వేసినట్టు. జగన్ సర్కార్ అప్పులన్నీ చేసి ఖజానా ఖాళీ అయిందని, కావున హామీలను అమలు చేయడానికి జగనే కారణమని చెబుతారనే చర్చ అప్పుడే మొదలైంది. చంద్రబాబు నాయుడిని జనం ఇప్పుడే కొత్తగా చూడడం లేదు. 45 ఏళ్లుగా బాబును దగ్గరగా చూస్తున్న వారున్నారు. కొత్త ఓటర్లకే ఆయన పాలనా రీతులు తెలియదు. పాలనలో చంద్రబాబుకు ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఉంది. అదేంటో రానున్న రోజుల్లో మరింత స్పష్టంగా చూడనున్నారు. చంద్రబాబు మీడియాను నమ్ముకున్నారు. ఏవైనా కారణాలతో హామీలను అమలు చేయని పక్షంలో వాటిని తన అనుకూల మీడియా కవర్ చేస్తుందని ఆయన విశ్వసిస్తున్నారు. ఆయన విశ్వాసం వమ్ము కాదు, కానీ ప్రజలు తమకు ప్రయోజనం కలగకపోతే దేన్ని విశ్వసించారని చంద్రబాబు గుర్తుంచుకుంటే మంచిది. కావున ఆర్థిక ఇబ్బందులు, ఇతరత్ర సాకులు చెప్పకుండా సాధ్యమైనంత త్వరగా తాము ఇచ్చిన హామీలను అమలుకు శ్రీకారం చుట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికే సూపర్ 6 పథకాలపై చంద్రబాబు ఇంకా ఏమీ చెప్పలేదేం అని జనం మాట్లాడుకుంటున్నారు. తన పాలనను ఎంత నిశ్చితంగా గమనిస్తున్నారో చంద్రబాబు తెలుసుకుంటే మంచిది. లేకపోతే 2019 నాటి ఫలితాలకే పరిమితం కావాల్సి వస్తుందని ఇప్పుడు జరుగుతున్న డిస్కషన్. సో ఈ కమిటీలు వేసి కాలయాపన చేయడం, శ్వేతపత్రాలు విడుదల, ఇవన్నీ అంటే మీ రాజకీయ కక్ష సాధింపు, అసెంబ్లీలో మాట్లాడుకోవడానికి, కొట్టుకోవడానికి, తిట్టుకోవడానికి బాగుంటుంది. ఛానల్ టీఆర్పీ రేటింగ్ పెంచుకోవడానికి ఇవన్నీ బాగుంటాయి. వాస్తవానికి అంటే గత ప్రభుత్వం చేసిన తప్పులన్నింటినీ కూడా ప్రజల ముందు ఉంచడం అన్నది ఒక మంచి వ్యూహాత్మక ఎత్తుగడ. వీటిలో ఏమాత్రం డౌట్ లేదు. కానీ వీటి పేరుతో సంక్షేమ పథకాలను దూరం చేసినా, డిలే చేసినా కూడా ప్రజలు ఏమాత్రం క్షమించరు. గత ఎన్నికల్లో చూసినాం కదా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్య నిషేధం చేస్తానని చెప్పి హామీ ఇచ్చి తీరా నకిలీ మద్యం అమలు చేసినని మీరే ఆరోపణలు చేసిరు. తర్వాత వాటికి రేటు పెంచిరని చెప్పి మీరే ఆరోపించరు. ఇవన్నిటి నేపథ్యంలో అంటే ప్రజలకు చాలా నిశితమైన పరిశీలన ఉంటుంది. ఒక్కసారి వాళ్ళకు విరక్తి కలిగిందంటే మార్చడానికి ముందు వెనక ఏమాత్రం ఆలోచించరు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు పాలన సాగాలని ఆశిద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.